హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. అక్కడైతే చిన్న వీడియో కూడా తీస్తాను, చూద్దురు. ఓకేనా? ఇప్పుడైతే మన తిరుపతికి వెళ్ళిపోతున్నాం. తిరుపతిలో నేను కొన్ని ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళాను. అవి షార్ట్ బై షార్ట్ వస్తుంది. సారీ, ఏమనుకోద్దు. ఎక్కువ వీడియో లెంత్ పెట్టట్లేదు, ఓన్లీ చిన్న లెంతే పెడుతున్నాను. ఏంటంటే అక్కడ అలౌ చేయట్లేదు కెమెరా అనేది, ఫోన్స్ కెమెరా లోపలికి అలౌ చేయట్లేదు. అది అందుకోసమే నేను షార్ట్ బై షార్ట్ చేస్తున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళానో ఆ టెంపుల్ మాత్రమే నేను పెడతాను. ఓకేనా? ఓన్లీ ఈ వీడియో మళ్ళీ ఇది కూడా చాలా షార్టే, నేను చిన్నదే పెడతాను, ఎక్కువ పెట్టను. ఇది 3-4 పార్ట్స్ వరకు ఉంటుంది. వెళ్ళి చూసేయండి గ్యాస్. ఓకేనా గ్యాస్? ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వచ్చాం, లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో. మనమైతే రైల్వే స్టేషన్కి వస్తాం గ్యాస్. రైల్వే స్టేషన్, వైజాగ్ రైల్వే స్టేషన్. మనమైతే తిరుపతికి వెళ్తున్నాం గాయస్. తిరుపతికి వెళ్ళి మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన భోగి ఒకసారి చెక్ చేసుకుందాం, బాగుందా లేదా అనేది. మనం రేణిగుంటలో కదా దిగిపోతాం. మా వైజాగ్ నుంచి రేణిగుంట వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కి అప్పుడు తిరుపతిలోకి దిగుతాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తాం గాయస్. కనే కనబడట్లేదు. ఏమాత్రం కనబడట్లేదు గాయస్. పెద్ద కనబడుతుంది. మంది 8:20కి కనబడితే చెప్పండి, నాకు అసలు ఏమాత్రం కనబడుతుంది. మంది అయితే ప్లాట్ఫామ్ 8 ఇచ్చారు గాయస్. మనమైతే ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళిపోదాం. మంది సెకండ్ ఏసీ అంట. నీట్గా ఏసీలో పడుకోవచ్చు, చక్కగా ఇబ్బంది ఉండదు, చక్కగా. కానీ ఒకటే బాధ, చలితో చచ్చిపోతాం. ఆల్రెడీ ఇప్పటికే చలితో చచ్చిపోతాం అంటే ఇప్పుడు ఇంకా చలి ఏసీ. జాగ్రత్తగా వెళ్ళిపోవడం. ఇంకా నీట్గా ఒకసారి భోగి లోపల కూడా వెళ్ళి వీడియో తీయేస్తాను గాయస్. ఓకేనా? ఇది A2 గాయస్, అది A1. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. మనకి చాలా చివరి భోగి ఇచ్చినట్టు ఇచ్చాడు గాయస్. లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ఇవ్వండి మన ఏసీ భోగి. ఇది 18 చూడు. ఇది 18 అప్పుడు ఇది 18 పైన. ఇంకోటి ముందుకు వెళ్ళిపోవాలంట. 41, 42. 42. ఓకే గైస్, మనం అయితే భోగిలోకి వస్తాం. ఇంకో విషయం ఏంటంటే నేను సింగిల్ అయిపోయాను కదా ఇక్కడ. అక్కడ 40, 42 మా మమ్మీ వాళ్ళది, డాడీ వాళ్ళది. నాది ఇక్కడ 18. కింద చూసారా 18 ఉంది. అదే ఇప్పుడు మనం వైజాగ్ టు రేణిగుంటకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మన బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోతాం. మళ్ళీ రేణిగుంటకి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేయను. ఎందుకంటే మొత్తం ఫటాఫట్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేస్తే వేస్ట్. నేనైతే కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తాను కొన్ని వాటికి,
అది మీరు ఏమనుకోద్దు, కొద్దిగా వాయిస్ ఓవర్ ఎక్కువ వస్తుంది, ఓకేనా. ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. ట్రైన్ మూవ్ అయిపోతుంది కాబట్టి ఇంకా రేణిగుంటలోనే కలుద్దాం. రేణిగుంట అది ఆన్ అయిన తర్వాత, అదే వచ్చిన తర్వాత ఆన్ చేస్తాను వీడియో అనేది. స్టే ట్యూన్. ఓకే గాయస్ మనం అయితే తిరుపతికి వస్తాం. తిరుపతి రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం వచ్చి 10:40 అయింది. పొద్దున 8:20 ఎక్కాం. 8:20కి ముందే ఎక్కాం, అంటే 8 o'clockకి. దిగేసరికి 8:40 అయింది. ఇప్పుడు డైరెక్ట్గా బస్ ఎక్కిపోతున్నాం. రేణిగుంటలో నుంచి బస్ ఎక్కి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాం. నీట్గా వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోదాం. బస్సులో ఒకసారి ఆన్ చేద్దాం, ఓకేనా. प्लेटफॉर्म क्रमांक 3 पर थोड़ी ही देर में आ रही है. Your attention please. Train number 1. గాయస్ మనమైతే బస్ ఎక్కకుండా ఇది ఎక్కాం. వ్యాన్ బస్ అయితే చాలా తక్కువే టికెట్, కానీ బస్ అయితే దొరకలేదు. ఆటో కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడు, కానీ ఇక్కడ వ్యాన్ అయితే చాలా తక్కువ చెప్పాడు. ఒక్కొక్కరికి 100 రూపీస్ అవి అనుకున్నాను. నీట్గా ఇది ఎక్కిసాం. ఇక వెంటనే రూమ్కి వెళ్ళిపోవడమే. రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకోవడమే. రూమ్ కూడా మీకు చూపించేస్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత, ఓకేనా. చూడండి 11 గంటలకి రాత్రి. ఇది మొత్తం అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అన్నీ ఏవో 2-3 ఓపెన్లు ఉన్నాయి, కానీ ఫుల్ ఆఫ్ డార్క్. రాత్రి చాలా భయంకరంగా ఉంది. అసలు నాకైతే ట్రైన్లో అసలు సరిగ్గా నిద్రపడలేదు వేస్తుంది. నేనైతే ప్రశాంతంగా వెళ్ళి పడుకోలేదు, ఓకేనా. మళ్ళీ కలుద్దాం, ఓకే. ఇప్పుడు వచ్చే తిరుపతి రూము. ఇక్కడికైతే ఈ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. మన దీంట్లో రూమ్ కూడా ఉంది, మంది పేరు కూడా ఉంది. అది ఒకసారి చూపిస్తాను, అది కూడానా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేనైతే ఎవ్రీ ఇయర్ పక్కా రావడం. దారికి అడ్డంగానే వాళ్ళకి గేట్ ముందరగా వాళ్ళకి టికెట్ తీసుకున్నాము. టికెట్ పొందిన భక్తులు ఎక్కడ పడితే అక్కడ నిలబడదండి. టికెట్ ప్రాక్టీస్ పొందిన కోరుతున్నాము. జనవరి 18కి సంబంధించిన టికెట్లు ఇప్పుడైతే డెవలప్ చేసారు. ఇదైతే ఇవి సేమ్ ఇంకా అలాగే ఉన్నాయి. కొన్ని డెవలప్ చేశారు, కొన్ని అలాగే ఉన్నాయి. ఇంకా ఈ రాడ్ మాత్రం బాగా డెవలప్ చేశారు. ఈ మధ్యలో అక్కడ కూర్చోడానికి ఉండేది బాగా నీట్గా రాడ్లు పెట్టేసారు. నీట్గా అయిపోయింది, కూర్చోవడం కూడా అవుతుంది. సో బ్యాడ్. ఇంకోండి ఇదే ప్రతి తిరుపతిలోనే మ్యాక్సిమం అందరు ఇక్కడికి వస్తారు. దాని లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి ఆపేద్దాం. ఇక్కడ చాలా మంది తెలిసి ఈ ప్లేస్ అనేది చూసుకోండి. ఈ ప్లేస్ ఎన్ని మంది తెలుసో కామెంట్ చేయండి. మన దేవుడు
ఇదిగోండి ఇది ఎంట్రన్స్. తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు, తెలియని వాళ్ళకి. తిరుపతి తెలియని వాడు ఎవడు లేడు. తిరుపతికి చిన్నపిల్లడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు వస్తున్నారు ఇక్కడికి. జనాలు అందరూ ఇక్కడే కూర్చుంటారు. ఎక్కడ సగం మంది పడుకుని వెయిటింగ్ లిస్ట్. చాలామంది ఇక్కడే వెయిటింగ్ లిస్ట్లో పడుకుని పోతారు. ఇంకా లోపలికి వెళ్ళాలి. జూమ్ చేస్తాం చూడండి. ఇవ్వండి, ఇక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి. ఆ లోపలికి మనం వెళ్ళాలి. నీట్గా సరిపోతుంది. వెయిట్ చేస్తున్నట్టు. ఇవ్వండి, ఈ కౌంటర్ ఉందా, ఈ కౌంటర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మనం లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి కానీ వెళ్తే సరిపోతుంది. నీట్గా వచ్చేస్తుంది. రూమ్కి వెళ్ళిపోదాం. తీసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ టికెట్ చూపించి మనకి కీస్ ఇస్తారు. ఆ కీస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? రూమ్లో కలుగుతాం గాయస్. ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను నేను చెప్పడం. ముక్కోటి ఏకాదశి ఉంది కదా, 2 నుంచి 25 వరకు ఉంది. ఆ లోపల మీరు తిరుపతిలో ఉంటే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మంచిదంట. నేను పక్కా చెప్తున్నాను, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేస్ట్ చేయద్దు. వెళ్ళడం మాత్రం ఇచ్చేసుకోకండి. కంపల్సరీగా వెళ్ళండి. ఎందుకంటే చాలా మంచిది వెళ్తే ఈ టైంలో. మేమేంటి 2వ తారీఖు నుంచి మేము ట్రై చేస్తున్నాం. మాకు 16th దొరికింది. 16th 5 గంటలకు దొరికింది దర్శనం. మేము ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ 8కి ఎక్కాం. 10:40 కల్లా ఇక్కడికి వస్తాం. 11 అయింది టైము. మనకి రూము ఇచ్చేది 12 గంటలకి. ఇంకొక గంట ఉంది. వెయిట్ చేయడమే గంట సేపు. ఇక్కడ స్టే చేయడమే. చాలామంది, అందుకే ఇక్కడ చాలామంది పడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటున్నారు. మీరైతే పక్కా దర్శనం అయితే చేసుకోండి, మిస్ కాకండి. ప్లస్ ఇక్కడ తప్పడిపోవడం కానీ ఏవి అలాంటివి జరగకుండా చూసుకోండి. చాలా వరకు ఒకసారి అయితే తప్పడిపోవడం ఏదో జరిగింది. చాలా వరకు ఇబ్బందులు జరిగింది నాకైతే. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేమైతే వస్తాం. మిస్ అయితే అవ్వం. పక్కా ఏదైనా తిరుపతిలో మంచిగా ప్లేస్ దొరికితే మేము కంపల్సరీగా వెళ్తాం. తిరుపతికి వెళ్ళి నీట్గా చూసుకొని మాకు ఒక రోజు టైం కూడా దొరుకుతుంది. నీట్గా ఆ రోజంతా మేము మంచి ప్లేసులకి వెళ్ళి సేమ్ ప్లేసులకి వెళ్ళని వెళ్తాం. లేకపోతే నార్మల్గా గుళ్ళకి వెళ్ళి ఇవన్నీ వెళ్ళి తిరుగుతూ వస్తాం. ఆ టైంలో నాకు తెలియదు కాబట్టి నేను వీడియో తెలియదు. ఇప్పుడైతే వీడియో తీస్తాను పక్కా మీ అందరి కోసం. లాస్ట్ ఇయర్ ఎలాగుండేదో ఈ ఇయర్ ఎలాగుండేదో నాకైతే తెలుసు పక్కా. ఎందుకంటే నేను వచ్చేదారిలోనే మీకు వీడియో చూపించాను కదా, అది మొత్తం మారిపోయింది. అక్కడ జనాలు అందరూ వచ్చేటప్పుడు అక్కడ అందరూ కూర్చునేవారు. ఇప్పుడైతే కూర్చోవడం కూడా లేకుండా చేస్తారు. నాకైతే చాలా బాధ అనిపించింది. చాలా వరకు మారింది. రూములు కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేశారో లేదో నాకైతే తెలీదు. నాకైతే ఇక్కడ ఈ స్పేసెస్లో అయితే నాకు అప్గ్రేడ్ అంతా అనిపించట్లేదు. తిరుపతి లోపల కూడా తీసుకోవాలి కాబట్టి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా రూము అప్గ్రేడ్ అయిందా లేకపోతే ఏమైనా మారినాయా ట్రై చేస్తాను వీడియో. ఎందుకంటే తిరుపతి లోపలికి వెళ్ళిపోయామంటే మ్యాక్సిమం వీడియో తీయడానికి అవ్వదు. నేను ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేస్తాను వీడియో తీయడానికి. నేనైతే పక్కా చెప్తున్నాను, తిరుపతికి అయితే మిస్ అవ్వకండి. ఫ్యామిలీ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా పక్కా వెళ్ళిపోండి. తిరుపతికి రండి.
వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోండి, మంచిగా జరుగుతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే 1 అవర్ వెయిట్ చేయాల్సిందే. 1 అవర్ తర్వాత మీకు రూమ్ అనేది చూపించేస్తాను. ఓకేనా, నేనైతే అయిపోయింది గైస్. ఇప్పుడే డబ్బులు పే చేశాను. కొద్దిగా మిస్ఫైర్ అయిపోయింది, కొద్దిగా లేట్ అయిపోయింది, దానివల్ల. అది 3rd ఫ్లోర్ గ్యాస్. మనం అయితే నీట్కి వెళ్ళిపోదాం మన రూమ్లోకి. ఆల్రెడీ డే కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజే దర్శనం, అంటే ఈవినింగ్, అంటే 5 o'clockకి. మార్నింగ్ 5 కాదు, ఈవినింగ్ 5. నీట్గా రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవడమే. ఇంకోండి ఇలా పిక్చర్ కనబడుతుంది, అలాగా నేమ్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకోండి ఇలా నేమ్ బోర్డ్స్ ఉంటాయి, వాటిలో ఒకటే మంది. ఇక్కడ ఎంటర్ చేసి నీట్గా వెళ్ళిపోదాం. టికెట్ అయితే కాస్త లేట్ అయింది గైస్. కొద్దిగా ఫోన్పే చేస్తున్నప్పుడు కొద్దిగా టైం లేట్ అవ్వడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ కార్డు చేసాం, మళ్ళీ అది కూడా ఏమైందో తెలీదు, నా దాంట్లో డబ్బులు కట్టానే క్యాన్సిల్ అయింది. మళ్ళీ డబ్బులు కట్టాం, మళ్ళీ పే అయింది. ఇప్పుడైతే అయిపోయింది మొత్తం టోటల్గా. నీట్గా వెళ్ళి కాస్త రిలాక్స్ అయిపోవచ్చు, పడుకుపోవచ్చు మ్యాక్సిమం. అది నేను ఎతకాలి. నేనైతే ఇప్పుడు ఇది ఎలా కనబడుతుందో యాస్టీజ్ మాది కూడా అలాగే ఉంటుంది. అంటే పేర్లు ఇవన్నీ మొత్తం మారిపోతాయి, కొన్ని చూడండి ఇలా ఉంటాయి. మనమైతే రూమ్లోకి వెళ్ళిపోదాం గాయస్. చూడండి గాయస్, ఇదే మా పేరు. ఇక్కడ తిరుపతిలోకి వస్తే ఇలా పేర్లు అందరూ కనబడతాయి. చూడండి, ఇది మా పేరు. ఇంకోండి ఇదే నెంబర్ బి. ఇది ఓకే, ఇదే B317. దీనికి ఎవరికైనా రూమ్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి, నెంబరు పెడతాం, కాల్ చేయండి, మీకు కంపల్సరీ రూమ్ అనేది దొరుకుతుంది ఈ నెంబర్కే. అది కూడా దీన్నే, అది కాదు, సారీ మర్చిపోయి నేను ఇది చెప్పాను. ఇంకోండి మా పక్క రూమే ఇది పడ్డది. మాకు ఇది పడి ఉంటే బాగుండేది. లక్గా నేను ఎతుకుదాం అనుకున్నాను, కరెక్ట్గా మాదే దొరికింది. మొత్తం డీటెయిల్స్ చూసుకోండి. దీని పిక్చర్ కూడా తీసుకుంటున్నాను, పెడతాను చూడండి కరెక్ట్గా. ఓకేనా, కరెక్ట్గా పక్కనే పడ్డది. ఇది వేరే వాళ్ళది. ఇంకా మన రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. చూసారా తిరుపతి రూము అలాగుందా? ఇదైతే తిరుపతి రూమ్ గాయస్. అంతే, ఇంకా మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఇంకో మ్యాక్సిమం ఇంకెప్పుడు కలుగుతాం. ఈవినింగ్ కలుగుతాం, మార్నింగ్ కలుగుతాం. ఒకసారి టిఫిన్స్ కూడా ఇవన్నీ కూడా చూపిస్తాం తిరుపతిలో ఎలా ఉండబోతుంది. ఓకేనా, చూసుకోండి. బాయ్ గ్యాస్. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తినకండి. ఇప్పుడు వచ్చిన రేట్లు దారుణంగా ఉన్నాయి. ఏంటి రేట్లు? అరే దారుణంగా. ఒక ప్లేస్ చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళకండి. ఫుడ్ బయటికి వెళ్ళి తినండి. ఎందుకంటే నేను తిన్నాను, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వద్దు, మీకు దండం పెడతాం ప్లీజ్. వెళ్ళక మాత్రం వెళ్ళకండి, ఓకే? చాలా ఇబ్బంది. అందుకే చిన్నగా వీడియో తీసి నేను మళ్ళీ చేస్తాను, అది అందుకోసం. హోటల్ హెస్కే, దీంట్లోకి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం. ప్లేస్ అయితే బాగుంది గైస్. ఫుడ్ కూడా నేను రివ్యూ పోతున్నాను దీంట్లో. ఇంకో కామెడీ విషయం ఏంటంటే, దీంట్లో పిల్లి దూరింది. పిల్లి వీడియో తీయడం మర్చిపోయాను నేనైతే, విచిత్రంగా. ఇప్పుడైతే
ఫుడ్లోకి వెళ్ళిపోతాం గాయస్. ఇదైతే ఆనియన్ దోశ. ఆనియన్స్ చాలా తక్కువ వేసారు చూడండి. సాంబారు చట్నీ. నెక్స్ట్ ఆ రెండు ఏమవుతాయో చూద్దాం. పూరి బాగుంది గాయస్. దోశ, ఆనియన్ దోశ చాలా బాగుంది. ఇది క్రంచిగా క్రిస్పీగా ఉంది. చూప్ చూప్ మొత్తం పంట టేస్ట్ లేదండి గాయస్. నేనైతే మొత్తం కంప్లీట్ చేస్తాను, ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడే వచ్చింది. ఓ తప్ప బాగాలేదు, పులియర్ బాగాలేదు. నాకైతే ఇది బాగుంది, ఇంకా ఇది కూడా యావరేజే. మళ్ళీ గూడికి వెళ్తాం, అప్పుడు కలుసుకుందాం గాయస్. ఇది రేట్ కూడా చెప్తాను మీకు, రేట్ ఎంత అనేది. ఓకేనా? వడ గాయస్, వడ 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 కూడా బాగుంటలేదంట టేస్ట్. వడ సింగిల్ వడ చాలా గట్టిగా ఉంది, ఏమాత్రం బాగాలే. తినిన దానికి బిల్ అయితే ఒకటి చూడండి రేట్ ఎంత పడిందో. ఎస్జిటి మళ్ళీ సిజిటి 2.50. జిఎస్టీలు చాలా ఎక్కువ అయిపోతుంది గ్యాస్. బిల్లు చూసారు కదా ఎంత వైల్డ్గా ఉందో. జస్ట్ 4 ఐటెంలు, 1 2 3 4 5 6 ఐటెంలు, 345 రూపీస్. ఎంత అవుతుంది గెస్ట్ చేయాలి, చూడలేదు ఎవడు. మనమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఓకే, ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం గాయస్. తిరుపతి కొండ ఎక్కాలంటే ఇవాళ ఈవినింగ్ 3 o'clockకి వెళ్ళబోతున్నాం. 5 o'clock దర్శనం కాబట్టి మ్యాక్సిమం 3 hours అయిపోద్ది. దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఎంట్రన్స్ ఆల్రెడీ అవుతుంది. గార్డెనింగ్ చాలా బాగుంది కదా. కొండ ప్రదేశం చాలా బాగుంది. చిన్న టెంపుల్ గ్యాస్, ఇదో టెంపుల్. దీని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఓకేనా? వాటర్ ఫాల్స్ గాయస్, వాటర్ ఫాల్స్. ఇక్కడే చిన్నప్పుడు స్నానం చేసామండి. చిన్నప్పటి నుంచి ఇక్కడే. ముసలాన్ని కూడా చేస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడైతే.
దగ్గరగా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ చూడండి, రాక్ సాలిడ్. ఫుల్ హైలైట్ వాటర్ ఫాల్స్. గాయస్, ఇంకో విషయం ఏంటంటే మనం వేరే గుడికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆల్రెడీ గుడికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతున్నాం. కొండపైకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ చూడవచ్చు. అది ఖాళీ చేసి నీటి పైకి వెళ్ళి అక్కడ రూమ్లో స్టే చేసి అక్కడ వేరే వాళ్ళతో కూడా ఉండి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అక్కడ రూమ్ తీసుకున్నారు. మనకి రూమ్ తీసుకున్నారు కాబట్టి మన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని 3 o'clockకి మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 1 hour జర్నీ. మ్యాక్సిమం ఆ జర్నీ ట్రై చేస్తాను తీయడానికి. ఎందుకంటే తీయడం చాలా కష్టం. వాంతింగ్లు వచ్చేస్తాయి, అన్నీ ఫుల్ వాంతింగ్లు, చాలా కష్టం. నీట్గా ట్రై చేస్తాను తీయడానికి. నీట్గా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా వీడియో తీస్తాను రూమ్ ఎలా ఉంటుంది అనేది. మర్చిపోద్దు గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఫాలో మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే గాయస్, స్టే ట్యూన్. గాయస్, మనమైతే ఇప్పుడు తిరుపతి బస్ ఎక్కిస్తాం. నీట్గా తిరుపతి కొండ మీదకి వెళ్ళిపోతాం ఇంకొక 1 hourలో. మొత్తం ఈ వెనకత్తలంతా ఖాళీ. ముందుని కూడా చూసుకోండి. ఇప్పుడైతే నాకైతే చాలా తేడాగా ఉంది. అందుకే విండో సీట్ తీసుకున్నాను. నాకు వచ్చింది వేసేస్తాను. నాకు అది ఇలా తిరుపతి బస్సు కానీ వ్యాన్ కానీ కొండ మీదకి వెళ్తున్నప్పుడు చాలా రిస్క్ ఎక్కువ. నాకు చాలా స్లోగా వెళ్తే నీట్గా ఉంటుంది. స్లోగా వెళ్ళకపోతే ఫుల్ ఖరాబ్, బాడీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనం చూసుకోవచ్చు 1:30 అవుతుంది. 1:30 పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆన్ చేద్దాం ఈ బస్ దిగిపోయిన తర్వాత. ఓకేనా? కాసేపులో కొండ మీదకి పైకి వెళ్తాం గైస్. నేను కొండను కూడా చూపిస్తాను కొండకి పైకి వెళ్ళిన తర్వాత. ఓకేనా? తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. తిరుపతి లోపలికి ఇది మీరు చూస్తున్నారు కదా, అది ఎంటర్ అవుతే ఇంక వెళ్ళిపోయినట్టే. మనం పైకి ఈ పైకి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఫుల్ రిలాక్స్ అయిపోతుంది. కొండ కొండ చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడైతే మనం దిగాలి. మొత్తం చెకింగ్ చేస్తారు. ఇప్పుడైతే మనల్ని చెక్ చేస్తారు నీట్గా. ఓకేనా? మేమైతే ఇది చెకింగ్ అయిపోయింది కదా, మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ మొత్తం భక్తులు వీళ్ళందరూ తిరుపతి కొండ. వాష్రూమ్స్ కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జెంట్స్ మెన్స్. కానీ మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం.
ఇంకా ఇక్కడి నుంచి ఫుల్ జర్నీ స్టార్ట్ అవుతుంది మనకి. ఎంతసేపు జర్నీ అనేది చెప్పలేని టైము. మనం అయితే తిరుపతి లోపలికి వస్తాం. తిరుపతి కొండమేకి చాలా ఫాస్ట్గానే వస్తాం. కొంచెం ముందుకెళ్తే మన రూమ్ వచ్చేస్తుంది. రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 2:15, 2:20 అవుతుంది. తిరుపతి లోపలికి అయితే వస్తాం. ఇవన్నీ రూమ్లు ఇవన్నీ. స్టాప్కి అయితే వస్తాం గ్యాస్. ఇంకొన్ని ఫైన్లు కూడా పెట్టారు ఇక్కడ. వ్యాన్లు, కార్లు, బైక్స్ ఇక్కడ పెడితే 500 ఫైన్. మనమైతే వస్తాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రూమ్లోకి. గ్యాస్ ఇదే మన రూమ్. 2 బెడ్లు అయితే ఇచ్చారు. ఇదో బెడ్, ఇదో బెడ్, ఇదో వేస్ట్ కుర్చీ. ఇక్కడ చిన్న ప్లేస్ పెట్టారు. ఇక్కడైతే మంచి బ్రష్ చేసుకోవడానికి ఇచ్చారు. బాగుంది. మంచి గార్డెన్ ఏరియా లాగా బాగుంది. మంచి ప్లేస్, మంచి క్లైమేట్ కూడా. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, నీట్గానే ఉంది. పాత ప్లేస్ అయితే బాగోలేదు. అది వీడియో తీసాను లేదు నాకే తెలీదు, తీసినట్టున్నాను. కానీ ప్లేస్ మాత్రం బాగుంది. చల్లటి గాలి, పెద్ద స్పేసెస్ అయినా కాదు, నీట్గా ఆడుకోవచ్చు. ఇంకోండి అంత పెద్ద స్పేస్. ఇది లాస్ట్ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాం. 2-3 సార్లు. మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఉంటాం. బాగుంటుంది ఇక్కడ మాత్రం. ఇక్కడైతే స్టే చేయడం మాత్రం చాలా బెటరు. నేనైతే పక్కా చెప్తున్నాను. రూమ్ అయితే వీడియో తీసాను గైస్, మర్చిపోయాను నేనైతే. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఓకే నా ఛానల్కి. ఓకే, ఇప్పుడైతే మనం భోజనంకి వెళ్ళిపోదాం. భోజనంకి వెళ్ళిపోయిన తర్వాత భోజనం కూడా మీకు వీడియో చూపిస్తాను అలా ఎలాంటిది అనేది. ఓకే గాయస్, మనకైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది గాయస్. ఇవన్నీ లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇవన్నీ లైటింగ్లు పెట్టారు. దానికోసమే తిరుపతి చాలా మారిపోతుంది. ఫుల్ మోడిఫికేషన్ చేస్తున్నారు అన్నీ ఒక్కొక్కటి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కార్లు కానీ బైకుల్లో కానీ ఎవరైనా తిరుపతికి వస్తే ఈ లోపల పైన ఫైన్లు వేసేస్తున్నారు. చూసుకోండి, నో పార్కింగ్లో పెడితే ఫైన్ ప్లస్ ఇవన్నీ వేస్తున్నారు. చాలా రిస్క్ ఎక్కువ, చూసుకోండి. ఓకేనా? కానీ తిరుపతి మాత్రం చాలా మారింది గాయస్. ప్రతి ఇయర్ డిఫరెంట్గా మారిపోతుంది. మనం ఫుడ్కి వెళ్ళిపోదాం, కొద్దిగా తొందరగా వెళ్ళిపోదాం, తినేద్దాం. టైం అస్సలు లేదు. టైం వచ్చి 3 అవుతుంది. ఇంకోండి 3 అవుతుంది. తినేయాలి. మనం కింద ఉన్నప్పుడు తినేయాల్సింది. కానీ బస్సులో వెళ్తాం కదా, దానివల్ల ఇబ్బంది వల్ల మేము పైకి వచ్చి తిందాం అనుకున్నాం. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. తినడానికి వెళ్ళిపోదాం గాయస్. ఈ Q4 ఉంది కదా, ఈ Q4 గేట్ దాటిన తర్వాత లోపల ఉంటుంది. జూమ్ చేస్తుంది చూడండి. ఈ ప్లేస్లోనే ఫుడ్ అనేది ఉంటుంది. ఓకే, దీని లోపలికి వెళ్ళి చూసేద్దాం. తిరుపతి ఫుడ్ కోసం ఇలా లైన్ కడతారు గాయస్. ఫుల్ పెద్ద క్యూవే ఉంది. ఫుల్ పెద్ద క్యూ భోజనానికి. ఇది క్లియర్ అవ్వాలంటే మినిమం
5 minutes పైన 10 minutes పైన పడుతుంది. ఇది క్లియర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ పెడతారు కదా, ఆ ఫుడ్ కూడా వీడియో తీస్తాను. ఓకేనా? తిరుపతి భోజనం కోసం ఎలా పరిగెడుతున్నారు చూడండి గైస్. ఫుడ్ అనేది ఇంత బాగుంటుందని చాలా బెటర్ అండి. కొద్ది మార్చినట్టున్నారు. చూసుకోండి, ఇదైతే పచ్చడి, ఇదైతే కూర, ఇదైతే ప్రసాదం, సాంబారు, రైసు. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. సాంబార్ రైస్ చాలా బాగుంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కొద్దిగా ప్రసాదం అయితే ఏమాత్రం మారలేదు గైస్, సేమ్ యాస్టీజ్ ఎలాగుండేది అలాగే ఉంది. ఇది డిఫరెంట్ కూర, ఇదిగో కలిపిసారు కానీ కారంగా ఉంది. టమాటా ఇది పచ్చడి ట్రై చేద్దాం. పచ్చడి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకేమైనా వస్తా వీడియో తీద్దాం. ఓకేనా? ఇప్పుడైతే పచ్చడితో ట్రై చేస్తున్నాను. నేను ఈ పచ్చడి ఉంది కదా, పచ్చడి ఎలాగుందో కూడా చెప్తాను. సాంబార్ అయితే ఎదిరిపింది, ఇది కూడా ఎదిరిపింది. ప్రసాదం వా సూపర్ గైస్, ఫ్యాంటాస్టిక్, ఎదిరిపింది, చాలా టేస్ట్ బాగుంది. ఇంత అద్భుతంగా నేను టేస్ట్ చేయలేదు గైస్ ఇప్పుడు. కానీ పచ్చడి మొత్తం ఏం చేశారు కానీ అన్నంలో కలుపుకొని తింటే బాగుంది. అయితే రసం గైస్, రసం టేస్ట్ చేద్దాం. మా ఇంట్లో రసం అయితే నేను ఎక్కువ తిన్నా, అసలు ముట్టుకుని రసం. కానీ దేవుడు రసం అంటే తినాల్సిందే. కొద్దిగా కారం, కొద్దిగా స్పైసీ ఉంది. మా ఇంట్లో రసం అయితే టేస్టే ఉండదు, టమాటా రసం అంటారు దాన్ని మా ఇంట్లో అయితే. ఎక్కడైతే బాగుంది, కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంది. దీంట్లో ఏం వేసారో కానీ టేస్ట్ బాగుంది. పెప్పర్ వేసానంట దీంట్లో ఎక్కువ, కానీ టేస్ట్ బాగుంది. మీరైతే కంపల్సరీగా వస్తే ట్రై చేయండి, నేను పక్కా చెప్తున్నాను. దీంట్లో అయితే పెరుగు లాంటి కచ్చంబరు దీంట్లోనే వేసుకున్నాం. ఇదైతే కంప్లీట్ అయిపోద్ది. మనం వేస్తాం దేవస్థానం. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా?